హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి యేసుక్రీస్తు వారు మరి సిలువలో మరి పలికిన రెండవ మాటను మరి ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధుడు ప్రవక్త లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ మాటను చదువుకున్నాము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అనెను. నశించిపోతున్న నరజాతిని విమోచించుటకే కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటల్లో ఇది రెండవ మాటగా రక్షణకు సంబంధించిన మాటగా ఉన్నట్టు మనందరికీ కూడా తెలుసు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రచయిత గురించి ఒకసారి మనం తెలుసుకోగలిగినట్లయితే లూకా భక్తుడు ఈ మాటను రాసినట్టు మనం గమనించగలుగుతాం. మార్కు భక్తుడు వచ్చేసేసి రోమియోలకు రాశాడు, మరి మత్తయి భక్తుడు వచ్చేసి యూదులకు రాశాడు, లూకా భక్తుడు వచ్చేసి ప్రజలందరికీ అన్యులందరికీ కూడా మరి సువార్త రాసినట్టు, అలాగనే ఈ రెండవ మాటను రాసినట్టు మనం గమనించగలుగుతాం. మరి ప్రియమైన వాళ్ళరా, లూకా భక్తుడు యేసుక్రీస్తు వారిని దేవునిగాను మానవునిగాను దైవత్వం కలిగిన మానవునిగాను మరి దైవ మనుషునిగాను రక్షకుడుగాను మనకు పరిచయం చేసినట్టు మనం గమనించగలుగుతాం. ఈ రెండవ మాటను మరి ధ్యానం చేసేటప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితిని ఒక్కసారి మనం గమనించాలి. ఆయన సిలువ పైన వేలాడుచు ఉన్నాడు. ఆయన శరీరం అంతా గాయాలు, రక్తమయం, అవమానం, స్థితి భయంకరంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల ప్రకారము ఆయన సిలువలో భయంకరమైన పరిస్థితిని మరి ఫేస్ చేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతాం. నేరం చేయని వ్యక్తి యేసయ్యగా ఉన్నాడు. మరి నేరం చేసిన 2 వ్యక్తుల మధ్యలో ఆయన సిలువ పైన వేలాడుచు ఉన్నాడు. మరి ప్రాణం పోతున్న స్థితిలో ప్రక్కవాడు మాట్లాడుతూ ఉంటే ఆయన ప్రమాణం చేసినట్టు మరి రెండవ మాటను మనం గమనించగలుగుతాం. మరణ కొయ్య పైన మాట్లాడుతున్న మరి ప్రతి మాట విలువైనది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు పలికిన ఈ రెండవ మాటను మరి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడు లూకా రాసిన సువార్త 23:43 ప్రకారము నీతో చెప్పుచున్నాను అని ఒక సమాచారం ఇస్తూ మరి అక్కడ అతనికి ప్రమాణము చేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి, ఏమని, ఎలా, ఎందుకు చెప్పుచూ ఉన్నాడు, ఎందుకు ప్రమాణం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఉన్న ఈ 2 దొంగల గురించి మనము ఈ సమయంలో మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఒక దొంగ పేరు అక్కడ గెస్టాస్. ఈయన యూదా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. గెస్టాస్ అనగా గ్రీకులో అర్థము ఇతనికి ఈ పేరుకు ఫిర్యాదు చేసేవాడు, రెండవది మొరపెట్టేవాడని అర్థం ఉంది. అలాగనే రెండవ దొంగ పేరు డిస్మాస్. ఇతను గలిలయ ప్రాంతానికి చెందిన వ్యక్తి. గ్రీకులో ఇతని పేరుకు అర్థము మరణము, అస్తమయముగా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. మరి మొదటి దొంగ గురించి ఒకసారి మనం గమనిద్దాం. ప్రేమైన వాళ్ళరా, అక్కడ రాసిన భక్తుడు రాసిన లూకా రాసిన సువార్తను ఇంతవరకు మనం చదివాం. మరి మొదటి దొంగ ఎందుకు రక్షణ పొందుకోలేకపోయాడు? గెస్టాస్ ఎందుకు మరి రక్షణ, దేవుడిచ్చే రక్షణ పొందుకోలేకపోయాడు? రక్షణ పొందుకోపోవడానికి కారణాలు ఏంటి? మరి క్రీస్తుని తెలుసు, పక్కన ఉన్నది యేసు క్రీస్తు వారిని తెలుసు, ఆయన రక్షకుడని తెలుసు, ఆయన మెస్సయాని తెలుసు, మరి యూదుల రాజుని తెలుసు. అయినప్పటికీ కూడా ఎందుకు రక్షణ పొందుకోలేకపోయాడు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రక్షణ పొందుకోలేకపోవడానికి 4 కారణాలు ఆ వచనములో ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఒక వచనాన్ని చూస్తే అక్కడ ఆ గెస్టాస్ అనే వ్యక్తి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. రెండవది తన జీవితాన్ని పరిశీలన చేసుకోవడం లేదు. మూడవది సరిదిద్దుకొనుటకు ఇష్టపడడం లేదు. నాలుగవది యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా స్వీకరించుటకు ఏ మాత్రం కూడా సిద్ధపడడం లేదు. అంటే ఆ గెస్టాస్ అనే వ్యక్తి, ఆ దొంగ, మొదటి దొంగ ఏం చేస్తున్నాడంటే ఆయన ఎడమ వైపున అంటే లెఫ్ట్ సైడ్ నే ఉన్నాడు, కానీ ప్రక్కనే ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు వారిని తాత్కాలికమైన విషయాల గురించి ఇప్పుడు ప్రజెంట్ రక్షించబడితే చాలు, ఈ మరణాన్ని తప్పించుకోగలిగితే చాలు అని చూస్తున్నాడు, కానీ శాశ్వతమైన మరణాన్ని నుంచి తప్పించుకోవడానికి ఆ వ్యక్తి చూడలేదు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, క్రీస్తు పక్కనే ఉన్నాడు, కానీ సమీపంగానే ఉన్నాడు, కానీ రక్షణకు ఆ వ్యక్తి దూరంగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. కారణం ఏంటంటే అతని హృదయము
దూరంగా ఉంది. అతనికి గ్రహింపు లేదు, అతనికి పాపపు ఒప్పుకోలు లేదు. అతడు ఫిజికల్ గా రక్షణ చూస్తున్నాడు, కానీ స్పిరిచువల్ గా తన ఆత్మకు నిత్య రక్షణ కావాలని అతను ఆలోచించడం లేదు. ఒకవేళ ఈ స్థితిగతుల్లో, ఈ పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే గన, ఎవరైనా చూస్తున్న వారు ఉంటే దయచేసి మారు మనసు పొందాలని యేసుక్రీస్తు వారు ఈ మొదటి దొంగ ద్వారా నిన్ను నన్ను వేడుకుంటున్నట్టుగా మనం గమనించగలుగుతాం. రెండవ దొంగ గురించి కూడా కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. రెండవ దొంగ పేరు డిస్మాస్. ఇతను కుడి చేతి వైపున, అంటే రైట్ హ్యాండ్ వైపున ఉన్నాడు సిలువలో. ఇతడు రక్షణ పొందుకునే దానికి 4 కారణాలు ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. మొదటి 4 కారణాలు చూసాము, ఇప్పుడు 4 కారణాలు చూస్తున్నాం. మరి ఈ దొంగ రక్షణ పొందుకునే దానికి 4 కారణాలు ఏంటంటే, ఒక కారణం వచ్చేసి ఒకటి గమనిస్తున్నాడు, రెండవ కారణం వచ్చేసి గౌరవిస్తున్నాడు, మూడవ కారణం వచ్చేసి గుర్తిస్తున్నాడు, నాలుగవ కారణం వచ్చేసి ఆయన గెలుస్తున్నాడు అని, గెలిచాడని నమ్ముతూ ఉన్నాడు. ఇది ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. మరి రెండవ దొంగ, ఈ వ్యక్తి, ఈ దొంగ రక్షణ పొందుకున్నట్టుగా మనం చూసాము. మరి లూకా రాసిన సువార్త 23వ నుంచి 23వ అధ్యాయంలో 40 నుంచి 42 వరకు, అంటే 40 వచనము, 41, 42, 43 వచనాల్లో మనము ఆ వచనాలు మరి జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి, ఒకసారి గమనించండి. ఆయన మరి రెండవ దొంగ మొదటి దొంగను గద్దిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. మరి రెండవ దొంగ మొదటి దొంగను గద్దిస్తున్నాడు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు రక్షకుడు, యేసుక్రీస్తు వారు రాజు, యేసుక్రీస్తు వారు నన్ను కాపాడుతారని మరి మొదటి దొంగను గద్దిస్తూ రెండవ దొంగను ఆయన యేసుక్రీస్తు వారిని నమ్మినట్టుగా మనము గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇతను గలిలయకు చెందిన వ్యక్తి. ఎందుకంటే ఇతను గలిలయ వాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు కూడా గలిలయలో ఉన్నాడు కాబట్టి, గలిలయకు చెందిన వ్యక్తి కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి ఆ నోట ఈ నోట ఆయన విన్నట్టు మనం గమనించగలుగుతాం. మరి రెండవది వచ్చేసి యేసుక్రీస్తు వారు మరి సండే రోజున, మరి పామ్ సండే రోజున రాజుగా యెరూషలేముకు ప్రవేశం చేశాడు. మరి ఆ నోట ఈ నోట ఆయన విన్నట్టుగా మనం గమనించగలుగుతాం. మరి మూడవది యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య, ఆయన మరి పుట్టుకను, ఆయన చేసిన అద్భుతాలను, ఆయన ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా మరి గమనిస్తున్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు. మరి నాలుగవది చూస్తే, యేసుక్రీస్తు వారు ఏ నేరము చేయలేకపోయినప్పటికీ, ఏ దొంగతనము చేయకపోయినప్పటికీ, ఏ హత్య చేయకపోయినప్పటికీ మరి సిలువ మరణం వేసి ఆయన అన్యాయపు తీర్పుకు బలి అయినట్టుగా ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారి గురించి రెండవ దొంగ జాగ్రత్తగా తనకున్న సమయంలో గ్రహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. అందుకనే మొదటి దొంగను గద్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా చూస్తే, రెండవ కారణం చూస్తే అక్కడ రాయబడిన మాటల్లో రెండవ దొంగ దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఈ రెండవ దొంగ మరి దేవునికి భయపడుతున్నట్టుగా మరి చూడగలుగుతాం. అంటే ఈయన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఆయన మరి నమ్మినట్టు, విశ్వసించినట్టు, దేవునికి భయపడుతున్నట్టు, లోపల ఎక్కడో పాపపు భీతి, పాపము ఒప్పుకోలు ఆయన ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారు, అందుకనే యేసుక్రీస్తు వారిని దూషించలేదు, కానీ యేసుక్రీస్తు వారిని పూజించినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వారా, ఈ సమయంలో చూస్తే మరి మూడవది వచ్చేసి, ఆ దొంగ మూడవ కారణం, రక్షించబడడానికి కారణం ఏంటంటే, మరి ఈ శిక్ష నాకు న్యాయమే, నీకు న్యాయమే అని ఆ దొంగతో, ఈ రెండవ దొంగ మొదటి దొంగతో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ శిక్ష నీకు నాకు న్యాయమే, కానీ ఆయనకు అన్యాయం అని గుర్తిస్తున్నాడు. అంటే ఈ శిక్షను, ఆ శిక్షకు వచ్చే ఫలాన్ని అతను స్వీకరిస్తూ ఉన్నాడు, ఆ శిక్షను ఆహ్వానిస్తూ ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు వారిని గుర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఆ రెండవ దొంగ గుర్తిస్తున్నాడు ఏమనంటే, నేను పాపిని, నేను తప్పు చేసిన వాడును, నేను నేరము చేసిన వాడును, ఈ శిక్ష నాకు రావడము, నాకు పడడము సబమమే అని ఒప్పుకున్నట్టుగా మరి చూస్తున్నాడు. అలాగనే యేసుక్రీస్తు వారిని రాజుగా చూస్తున్నాడు. అయ్యా, నీ రాజ్యమును నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినట్టుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మరి రెండవ దొంగ రక్షించబడానికి నాలుగవ కారణాన్ని చూస్తున్నాం. నాలుగవ కారణం ఏంటంటే, ఆశతో వేడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారా, బైబిల్ సెలవిస్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని
దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈయన ఈ రెండవ దొంగ మరి యేసుక్రీస్తు అని ఎలా చూస్తున్నానంటే ఆయన రాజుగా చూస్తూ ఉన్నాడు, రక్షకుడుగా చూస్తున్నాడు. ఆయన తప్పకుండా గెలుస్తాడు, ఆయనకు రాజ్యం ఉంది ఖచ్చితంగానే. మరి ఆయన వీరుడుగా, శూరుడుగా, ధీరుడుగా, రాజులకు రాజుగా చూస్తున్నాడు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, అయ్యా భవిష్యత్తులో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని. కాబట్టి భౌతిక మరణం గురించి ఆయన ఆలోచించడం లేదు, కానీ ఆయన తన ఆత్మ గురించి, ఆత్మీయ మరణాన్ని గురించి ఆయన వేడుకున్నట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సంథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రెండవ దొంగ దేవుని రాజ్యాన్ని టచ్ చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటంటే రెండవ దొంగ దేవుని రాజ్యాన్ని తాకుతున్నాడు. దేవుని రాజ్యం అనే మాట వాడినట్టు మనం గమనించగలుగుతాం. బైబిల్లో దేవుని రాజ్యం గురించి ప్రస్తావన 365 సార్లు ఉన్నట్టు మనం గమనించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వచ్చింది దేనికోసం అంటే దేవుని రాజ్యాన్ని తెచ్చుటకే వచ్చాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఎవరు చేరాలన్నా కూడా మారు మనస్సు అవసరము. క్రొత్త నిబంధన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే, ప్రకటన 22:5 వరకు గమనించినట్లయితే మారు మనస్సు ప్రస్తావన ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అంటే ప్రతిరోజు కూడా మారు మనస్సు అవసరము. ఆయన రాజ్యములోకి నిన్ను నన్ను అందరిని కూడా ఆహ్వానించాడు. కానీ మరి మారు మనస్సు పొందుకొని రెండవ దొంగ వలె మారు మనస్సు పొందుకొని అనుదినము జీవించాలని, అనుదినము నువ్వు ఉండాలని మరి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మార్కు రాసిన సువార్త 16 వచనం సెలవిస్తుంది, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ వర్తమానం వింటున్న మీరు, మరి ఈ వర్తమానం వింటున్న మీలో ఎవరైనా కానీ ఒకవేళ పాపాన్ని ఒప్పుకోకుండా ఉంటే, యేసుక్రీస్తు వారి దగ్గర పాపాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టుకోకుంటే, దేవుడు ఈ రెండవ మాట ద్వారా, సిలువలో పలికిన రెండవ మాట ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ రెండవ మాట ద్వారా దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, ఆమేన్.